నిజంగా మన దేశంలో వ్యవస్థలకు చాలా మొహమాటం. పని చేసేటప్పుడు కూడా మొహమాటాన్ని అస్సలు దాచుకోలేవు పాపం. ఆ విషయంలో మేము జోక్యం చేసుకోం, ఈ విషయంలో మేము జోక్యం చేసుకోం. అండ్ కొందరు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినారన్నా కూడా పాపం అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలు భలే వెనకాడుతూ ఉంటాయి. ఎందుకంటే మొహమాటం పాపం, ఓవర్ మంచితనం వ్యవస్థలకు. తాజాగా రాష్ట్రంలో సార్ అనే ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా కార్యక్రమం జరుగుతూ ఉంది కదా. మన విజువల్స్తో సహా చూస్తూ ఉన్నాం. మొన్న ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బిఎల్ఓలు కూర్చొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అనే వార్తలు చూసాం. ఒక పార్టీ కార్యాలయంలోకి వచ్చి నీ పని చేయకూడదు కదా. ఆ విజువల్స్ కూడా వచ్చాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంది అంటే మొహమాటం. మన వాళ్ళకు మొహమాటం, అట్లా తీసుకోరు పాపం. ఇటువంటి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు తాజాగా ఇది ఇంకా హైలైట్. మంత్రి నారాయణ గారు బిఎల్ఓలతో సార్ మీద ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారట. ఒక సమావేశాన్ని నిర్వహించారట. అది కూడా నెల్లూరు కార్పొరేషన్లోనే కూర్చొని మంత్రి నారాయణ గారు సార్ మీద బిఎల్ఓలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారట. మంత్రి నారాయణ గారు బిఎల్ఓలతో సార్ మీద సమావేశం జరుపుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? వాళ్ళు ఏమైనా ఇక్కడ మంత్రి నారాయణ గారు బిజీగా ఉన్నారని చెప్పి అమరావతికి వెళ్ళి నిర్మాణాలు పరిశీలిస్తున్నారు ఏంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? అరే పబ్లిక్ విజువల్ బిఎల్ఓలు కూర్చున్న ఫోటోలు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్లో మంత్రి గారు సమీక్ష చేస్తున్న విజువల్ ఉంది. అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారట. మనకు అనిపించవచ్చు మరి నగర కార్పొరేషన్ కమిషనర్ ఉంటారు కదా, మరి ఆయన అబ్జెక్ట్ చేయాలి కదా అని. ఆయన కానీ ఇదే సమీక్షలోనే కూర్చున్నారు, పక్కనే ఉన్నారు ఫోటోలు. మరి ఇదేం విచిత్రం? మరి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ పట్టించుకోదా? ఒకవేళ ఒక రాజకీయ నారాయణ గారు సమీక్ష చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సమీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేసే బిఎల్ఓలు పోకూడదు కదా. మరి ఎట్లా పోయి కూర్చున్నారు? ఏం సమీక్ష చేస్తున్నారు? ఆయన ఏం చెప్పారు? వీళ్ళు ఏం విన్నారు? ఇన్ని విజువల్స్ ఎట్లా వస్తున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి వ్యవస్థలు. అరే చూసి చూడనట్లు బంప. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద మాత్రం మన వ్యవస్థలకు భలే మమకారం, భలే మొహమాటం ఉంటుంది. అసలు ఈ ప్రక్రియ చాలా అపహాస్యంగా ఉంది, చాలా మోసపూరితంగా ఉంది. పైగా అదిగో ఇటువంటివన్నీ చూసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు సైలెంట్గా ఉండడం, ఇవన్నీ చూస్తే ఏం చేస్తున్నారా బాబు సిస్టాన్ని మీరందరూ కలిసి.